హాయ్, మా చిన్నోడిని మేము వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాం. ఫస్ట్ వ్యాక్సినేషన్. నువ్వు బేబీ ఏడుస్తే అక్కడ ఆడిపిస్తావా? ఏడవద్దు ఏడవద్దు నాన్న, తమ్ముడు ఏడవద్దు అని చెప్తావా? పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఫీడింగ్ అయ్యి మంచి హ్యాపీ రిలాక్స్ అయ్యి అన్ని కింద పైన అన్ని అయిపోయినాయి. ఏంటి బాబా అన్న? నీకు కూడా ఇంజెక్షన్ తీసుకున్నాం. సో ఫస్ట్ వ్యాక్సినేషన్ పెయిన్లెస్ తీసుకుంటున్నాము. 2 ఆప్షన్స్ ఉంటాయి. విత్ పెయిన్ ఉంటుంది, పెయిన్లెస్ కూడా ఉంటుంది. అంటే చాయిస్ మనది, ఇదే తీసుకోవాలి అని ఏం లేదు. మా వాడికి టాయ్స్ చూపిస్తున్నారు. వాడేమో ఆ టాయ్స్ ఆడుకోండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా వాడిని అంటే మా చిన్నోడిని మేము వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాం. ఫస్ట్ వ్యాక్సినేషన్. ఓకే, నువ్వు కూడా వస్తావా? ఓకే. జున్నుకి చిన్నప్పుడు ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చారు. 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు. నీకు కూడా ఇట్లా ఏడ్చావు తెలుసా? అప్పుడు నువ్వు ఏడిస్తే మా అమ్మ కూడా ఏడ్చేసింది. నాకు కూడా ఇచ్చారు చిన్నప్పుడు. ఏమో మరి మాకు ఇచ్చారో లేదు తెలియదు. మా టైంలో అప్పుడు వ్యాక్సినేషన్స్ ఎక్కువ లేకుండే. దాని తర్వాత ఎప్పుడో పెద్దగా తీసుకున్నాం అనుకుంటా. నాకు తాతయ్య ఉన్నాడు. నాకు పప్ప లేడా? రే, నా పప్పనే నీకు తాతయ్యరా? తమ్ముడు ఏడవద్దు అని చెప్తావా? పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. టాయ్స్ తో ఆడిపిస్తావా? సరే, టాయ్స్ తీసుకొని రాపో. ఏ టాయ్స్ పెట్టుకోవాలో ఆ టాయ్స్ తీసుకొని పెట్టుకో. ఓకే. సో మా వాడు చూడు, మా క్యూటీ పై చూడు, హాస్పిటల్కి బాగా రెడీ అయ్యాడు. ఇంజెక్షన్ వేసుకొని ఏడవడానికి. ఫీడింగ్ అయ్యి మంచి హ్యాపీ రిలాక్స్ అయ్యి అన్ని కింద పైన అన్ని అయిపోయినాయి. ఏంటి బాబా అన్న? ఐ మీన్ అంటే ఫీడింగ్ లోడింగ్ అన్లోడింగ్ 2 అయిపోయాయి. హాస్పిటల్కి వెళ్దామా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వీడు ఏడిస్తే అస్సలు తట్టుకోలేను. స్టార్టింగ్ ఈ 1 మంత్ అయితే ఒక్కొక్కసారి మిడ్ నైట్స్లో ఎందుకు ఏడుస్తాడో కూడా తెలియదు. వీడు ఏడిస్తే అస్సలు మైండ్ పనిచేయదు. అమ్మో. ఓకే, బ్యాగ్లో పెట్టేసావా టాయ్స్? మా వాడు చూడు, టాయ్స్ బ్యాగ్లో పెట్టా. వన్నే పెట్టావా? సరే అయితే ఇదండి పరిస్థితి. అండ్ మనోడిని క్యారియర్లో వేద్దాం. స్మైల్ చేస్తున్నాడు రా వాడు, నవ్వుతున్నాడు. చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడికి ఫోటోలు తీయలేక అలసిపోతాడు. ఎన్ని ఫోటోలు తీస్తాడో. మొత్తం క్రాష్ అయ్యి సరిగ్గా తీయడు. బట్ క్యూట్ మెమరీస్. అదో ఎంత బాగా తీసావు పెట్టాను ఫోటో. అలా తీస్తాడు ఫొటోస్. ఇంట్లో వీడు అందరి ఫొటోస్ తీస్తాడు. అంటే ఫోటోలో వీడు తక్కువ ఉంటాడు, కానీ అందరి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో తీస్తాడు. చిన్న ఒకసారి పప్ప నాన్న అని పిలువు. నాన్న అని ప్రేమ లేదు. నాన్న అని చెప్పి నాన్నకి కిస్ ఇవ్వపోయిల్లు. ఏంట్రా ఇది? పప్ప అని పిలుస్తావా, నాన్న అని పిలుస్తావా? అంటే అది నాన్న అని కావాలంట పప్పకి. నాన్న అంటే పప్ప హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే. వాడికి ఇప్పుడేం తెలుస్తుంది, ఇంజెక్షన్ ఇచ్చాక తెలుస్తుంది వాడి పరిస్థితి.
ఉంది తెచ్చా. ఇవి రెండు చిన్నోడిది అలాగే పెద్దోడిది ఉంది. ఇదేమో జున్నుది వ్యాక్సినేషన్ వ్యారిసెల్లా అంట. అంటే 4 to 6 yearsలో ఈ అన్ని వ్యాక్సిన్స్ ఈ అయిపోవాలి. వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కలిపి వేస్తారు. ఓకే. సో చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి వ్యాక్సినేషన్. వెళ్దామా జున్ను? నీకు కూడా ఇంజెక్షన్ తీసుకున్నావా? తీసుకున్నాం ప్లీజ్ ఒకటి బేబీకి ఇప్పిద్దామా? నీకు వద్దా అయితే? ప్లీజ్ ఒక్క ఇంజెక్షన్ నా కోసం. ప్లీజ్ నాన్న. ఫీవర్ నీకు ఇంజెక్షన్ వేసుకుంటుందా? ఫీవర్ రాదు, ఓకేనా? బెట్ట నీకు కూడా ఇంజెక్షన్ దా ప్లే ఏరియాలో ఆడుకుంటావా? సారీ బెట్ట. క్యూటీ పై లేద్దామా ఇంకా? సో ఇప్పుడు ఇవన్నీ తీసారు కదా లోపలికి తీసుకెళ్ళి. బేబీ చూడు అక్కడ బజ్జో పెట్టారు. 4.80. చిట్తండ్రి అయిపోయింది. ఎలా ఏడుస్తాడు తమ్ముడు? ఇట్లా సైడ్గా అయ్యో ఏం చేయట్లేదన్నా, ఏం చేయట్లేదు. స్లిప్ తీసి ఓకే స్టాండ్ అప్. చేయి తీసి ఓకే గెట్ ఆన్ జిను. బ్యాక్ వెళ్ళు. స్లిప్పర్స్ వేసుకో. స్లిప్పర్స్ ఇక్కడ కూడా కోకోమెలన్ పెట్టారు. ఇంట్లో కోకోమెలన్, ఇక్కడ కోకోమెలన్. అయిపోయిందమ్మా. నిద్రలోంచి డిస్టర్బ్ చేసాం, కోపం వచ్చింది కదా. పప్ప ఎక్స్పర్ట్ అసలు. పప్ప దగ్గర రూమ్ కామ్ ఉంటుంది, బేబీ కూడా కామ్ ఉంటుంది. నిద్రపోయాడా? చూడు బేబీని ఆడిపించాలి కదా. చూడు నువ్వు బేబీని ఆడిపిస్తున్నావా? నాకు ఆడిపిస్తానని చెప్పావా లేదా? నీకు కూడా ఒక ఇంజెక్షన్ పడాలి, అప్పుడే సెట్ అవుతావు. మాకు ఆడుకోవడం తప్ప చిన్న కదా ఎవరు అమ్మతో అమ్మ కొడతావా? మరి అమ్మ గుడ్డలే బ్యాట్ చెప్పు. డాడీ గుడ్ బాయ్ బ్యాట్ బాయ్. డాడీ పప్పా అప్పుడు పడుతుంటాయా? దెబ్బ పడుతుంది దెబ్బ. పప్ప కొడతాడా నిన్ను? నువ్వు పప్పని కొడతావా? నువ్వు అందరినీ కొడతావా? నాకు కూర్చొని చెక్ చేద్దా. చూడు నీకు ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా చూస్తారు. పడిపోతావు. ముందుకు వచ్చేసి polio, diphtheria, pertussis, tetanus,
It depends on the hepatitis B. DPT comes in two forms. One is a painful, one is a painless one. ఫస్ట్ జిన్నుకి వేస్తాం వ్యాక్సిన్ వీడికి ఫస్ట్ జున్నుకి వ్యాక్సినేషన్, ఓకే. దాని తర్వాత వీడికి. ఎందుకంటే వీడికి ఇచ్చిన తర్వాత వీడు ఏడిస్తే ఇంకో డ్రాప్ మళ్ళీ వేసుకోడు. చూడండి ఎంత అలర్ట్ చేస్తున్నాడు, వాడికి తెలియదు. సో వీడికి వచ్చేసి చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ అనమాట. 4 yearsకి వేస్తారు, 4th year. అండ్ వీడికి ఫస్ట్ వ్యాక్సినేషన్. సో ఫస్ట్ వ్యాక్సినేషన్ పెయిన్లెస్ తీసుకుంటున్నాము. బట్ పెయిన్లెస్ తీసుకున్నా కూడా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జున్ను కూడా పెయిన్లెస్ తీసుకున్నాం. 2 options ఉంటాయి, విత్ పెయిన్ ఉంటుంది, పెయిన్లెస్ కూడా ఉంటుంది. సో ప్రైస్ డిఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ ఇది ఆప్షనల్. అంటే అది మన ఇష్టం, మనం ఏది తీసుకోవాలనుకుంటున్నాము అని. ఎందుకంటే విత్ పెయిన్ తీసుకుంటే ఫీవర్ వస్తుంది, అండ్ నెక్స్ట్ 2 days ఇక్కడ తొడలకు ఇస్తారు కదా, వాపులు ఉంటాయి. సో అందుకని అంటే చాయిస్ మనది, ఇదే తీసుకోవాలి అని ఏం లేదు. జున్ను పోదా ఇటు ఇటు లోపలికి. బేబీ కంటే ఇంజక్షన్ రెడీ అది చూద్దా. పోదా పోదా. అరే జున్ను ఏం చేస్తున్నారు బెట? వెయిట్ చెక్ చేస్తారు, నువ్వు అక్కడ నీ హైట్ చెక్ చేస్తారంట. ఓకేనా? నీ హైట్ చెక్ చేస్తారు. ఎంత హైట్ ఉన్నాడో చెక్ చేసి చెప్పండి. మా వాడికి టాయ్స్ చూపిస్తున్నారు. వాడేమో ఆ టాయ్స్ ఆడుకోండి. కావాలి నీకు చెప్పు. ఇంగ్లీష్ ఎందుకు వేసి వచ్చింది ఏదని చెప్పాను. అయిపోయింది కన్నమ్మా, అయిపోయింది. చూసావా? సింపుల్, వెరీ స్ట్రాంగ్ బేటా, వెరీ గుడ్. అయిపోయిందా? తమ్ముడికి ఇప్పుడు తమ్ముడికి ఇద్దామా? తమ్ముడికి ఇద్దామా? కూర్చో, నువ్వు అక్కడ కూర్చో. బేబీకి చికెన్ నీకు ఒకటే వేస్తారు, 2 వేద్దాం. ఇంగ్లీష్ బేబీ 2 వేస్తారు కదా. ఇంకోటి బ్రష్ చేస్తావు, రోజు మార్నింగ్ బ్రష్ చేస్తావా? ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. నీకు 1 ఇచ్చారు, బేబీకి 2 ఇచ్చారు. చెప్పు, ఎవరు స్ట్రాంగ్? బేబీ స్ట్రాంగా, నువ్వు స్ట్రాంగా? అయిపోయిందన్నా, అయిపోయింది కదా. బాబుని ఏడ్చాడు, అలసిపోయాడు, దాని తర్వాత నిద్రపోయాడు. ఇంజెక్షన్ ఎక్కడేసారన్న చూపి. చూడు, బేబీకి కూడా ఇచ్చారు. బేబీకి కూడా 2 stickers ఇచ్చారు ఇక్కడ.
ఇక్కడ 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 స్టిక్కర్స్. సరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, పడుకుంటున్నాను, పడుకొని నిద్రపోతున్నాడు బేబీ కదా. బొజ్జు బొజ్జు గుట్ట బొజ్జు గుట్ట బొజ్జు బొజ్జు తండ్రి బొజ్జు తండ్రి. అయ్యో మా వాడు ఎవరు చెప్పినా వినట్లేదు పాపం. నా పప్ప దగ్గర కాసేపు ఉంటే సెట్ అయిపోతాడు. అది తీసేద్దామా క్యాప్? పైన పైన చలి ఉంది కదా వేసి. సీట్లు అయితే హ్యాపీగా పడుతున్నారు. అదే చేతిలోనే బొజ్జువాలంటే ఎలాగరా? టచ్ స్పర్శ చూడు పప్పానే కావాలి అంట. నేను కూర్చున్నాను అనుకో లేస్తాను. పప్ప చూడు మంచిగా సర్దుకొని కూర్చున్నాడు. తిరగాల్సిందే, వాక్ చేయాల్సిందే. చూడు బేబీ చూడు, బేబీ ఏడుస్తున్నాడు పాపం. మా వాడు బజ్జున్నాడు. ఫైనల్లీ మా వారు తిప్పి 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 హాస్పిటల్ బజ్జు పెట్టేశారనమాట. సో 15 minutes వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత సో బేబీని ఒక 15 minutes తర్వాత చెక్ చేసి ఏమైనా స్వెల్లింగ్ ఉందా ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని ఒకసారి చెక్ చేస్తారు. ఫస్ట్ వ్యాక్సిన్ కాబట్టి ఫస్ట్ వ్యాక్సిన్ కాబట్టి సో అందుకని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఫస్ట్ వ్యాక్సిన్లో ఏమేమి ఇచ్చారు అంటే IPV1, DPT DTP. సో మనకి ఇందులో పెయిన్లెస్ అలాగే పెయిన్ కూడా ఉంటుంది. సో అందుకనమాట HIV1, హెపటైటిస్ B, రోటా వైరస్, PCV ఇవన్నీ కలిపి మనకి 2 shotsగా ఇస్తారు. అందుకే 2 రోజులకి ఇస్తారు. అండ్ పోలియో చుక్కలు ఇస్తారు. సో ఇవి 3 అయిపోయినాయి ఇప్పుడు మా వాడికి. సో అందుకే ప్రస్తుతానికి రిలాక్స్డ్గా ఉన్నారు. వాడు ఏడ్చేటప్పుడు నాకు కూడా చాలా బాగా జిన్నుకి అయితే నేను ఏడ్ చేశాను. సో వీడికంటే కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అయ్యో అని అనిపించింది. సో అట్లా ఈ వ్యాక్సిన్ అనేది 6 weeksకి కంపల్సరీ తీసుకోవాలి. మా వాడికి ఒక 1 week డిలే అయిపోయింది. 1 week కాదు 10 days డిలే అయిపోయింది. ఎందుకంటే వాడికి కొంచెం ఫీవర్గా ఉంది. సో అందుకని ఫీవర్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఫీవర్ తగ్గిన 1 weekకి వ్యాక్సిన్ తీసుకోవాలి. సో అలాగే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను నేను. అండ్ చాలామందికి ఏంటంటే పెయిన్లెస్ తీసుకోవాలా, పెయిన్ ఉన్న ఇంజెక్షన్ తీసుకోవాలా వ్యాక్సిన్లో అని అనుకుంటాను. సో పెయిన్ తీసుకుంటే మంచిది అని చాలామంది చెప్తారు. ఎందుకు అంటే ఫీవర్ ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా వాపులు వచ్చినా కూడా సో అదే మంచిది అని చెప్తారు. మేము కూడా అదే అని అనుకున్నాము. కానీ డాక్టర్ సజెస్ట్ చేసేది అంటే ఏది తీసుకున్నా ఒకటి ప్రైస్ వేరీస్ అంతే. కానీ సో పెయిన్లెస్ తీసుకున్నా పెయిన్ తీసుకున్నా కూడా 2 మంచిదే. జున్నుకి మేము పెయిన్లెస్ తీసుకున్నాము, ఇప్పుడు పెయిన్లెస్ తీసుకున్నాము. పెయిన్లెస్ తీసుకున్నా కూడా కొంచెం ఫీవర్ అనేది అది రాదు. బట్ ఒకవేళ వచ్చినా దానికి కూడా మనకి సిరప్ రాసిచ్చారు. ఒకవేళ స్వెల్లింగ్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఐస్ ప్యాక్ చిన్నగా మెల్లిగా ఐస్ ప్యాక్ తగ్గిపోతుంది. నో వరీస్. అండ్ దీని తర్వాత మళ్ళీ మనకి వ్యాక్సిన్ 10th weekలో అంటే 4thకి వచ్చేసేయాలి నెక్స్ట్ మంత్. సో అలాగా మా వాడి వ్యాక్సినేషన్ డే అంటే ఇద్దరికి ఒకేసారి చేయించాం. సో జున్నుకి 1 month డిలే. వాడు నిద్రలో నవ్వుతాడు, ఏడుస్తాడు. బట్ నవ్వినప్పుడు క్యూట్. చూడు హాస్పిటల్లోనే మనకి కాఫీ షాప్. ఇక్కడ కూడా మేము షాపింగ్ చేయాల్సిందే. ఏం కావాలన్నా మా వాడికి పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, అవేమో ఇక్కడ ఉండవు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏది జ్యూస్ తీసుకుందామా? మనం బయటికి వెళ్ళి పిజ్జా తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే తీసుకుందాం. ఇచ్చి మనీ ఇచ్చి ఈ పాకెట్లో ఉన్నాయేమో చూడు. లేవా? డబ్బులు లేవన్న దగ్గర లేవా? అయ్యో పప్పు లేవు. తీసుకుందాం.